అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ విషయం ఏ విధంగా ఉందనేది ఒకసారి గమనిస్తే, कंप्लेंट रहा है भाई, कोई कंप्लेंट रहा इंडिका दे रहा है, वो कंप्लेंट रहा है, राय कोई राय बस టోల్గేట్ దగ్గర ఫ్లవర్ దగ్గర ఆగాము. ఆగిన ఒక 10 నిమిషాలకి శ్రీధర్ కారు, తాతంశెట్టి కారు వచ్చింది. సరే వచ్చిందని చెప్పేసి మేము కామ్గానే ఉన్నాము. ఏదో ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు, సరే చేసుకునివ్వండి అని చెప్పేసి మేము చూస్తున్నాము. శ్రీధర్ వచ్చాడు కదా అని చెప్పేసి నేను ఇలా తొంగి చూశాను అంతే. తాతంశెట్టి ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చి ఈ అబ్బాయిని ఎందుకు కొడుతున్నాడో తెలియట్లా, ఎందుకు కొడుతున్నాడు, తరిమి కొడుతున్నాడు, అసలు ఎందుకు కొడుతున్నారు సార్ అని చెప్పేసి నేను అడుగుతున్నా కూడా రోడ్డు మీద అంతా తరిమి కొడుతున్నాడు అండి. వాళ్ళ చేతుల్లో రాడ్స్ ఉన్నాయి, పైప్స్ ఉన్నాయి, అలా తరిమి కొడుతుంటే ఎందుకు సార్ అని చెప్పేసి నేను ఆపేస్తుంటే ముందు వాడు వెళ్ళాలి అని చెప్పేసి ఆ అబ్బాయి ఆటోలో వెళ్ళిపోయాడు. చాలా దారుణంగా కొట్టాడు. 10 దెబ్బలకి పైగా కొట్టారండి. నేను వచ్చేసి ఎందుకు కొడుతున్నారు, కొట్టే వాళ్ళు చెప్పి కొట్టండి, ఎందుకు కొడుతున్నారు, మేమేం చేసామని చెప్పేసి కొడుతున్నారు అనేసి నేను అడిగితే, నీకు పని అయిపోయింది, ఈ రోజు చచ్చిపోతావే నువ్వు, నా చేతిలో చచ్చిపోతావు నువ్వు ఈ రోజు అంటే చంపేసేయి, నాకు మాత్రం ఎందుకు కొడుతున్నావో చెప్పి కొట్టా అనేసి నేను అక్కడే కూర్చున్నప్పుడు తల మీద ఒక దెబ్బ, ఇక్కడ ఒక దెబ్బ, చాలా గట్టి కొట్టాడు తాతంశెట్టి నాగేంద్ర. దాని తర్వాత ఆడు పక్కన ఎవడో హైట్ గా ఉండి ఆడు తిడుతూనే ఉన్నాడు, చచ్చిపోతావు నువ్వు అనేసి తాతంశెట్టి తిడుతూనే ఉన్నాడు. మరి తాగేసి వచ్చారో మరి ఎందుకు వచ్చారో నాకు తెలియదు, కారణం లేకుండా వచ్చి కొట్టారండి. ప్రైవేట్ పార్ట్ మీద కొట్టారండి. నాకు ఇంకా నేను ఇంటికి చూసుకోవాలా, అయితే హ్యాండ్ మీద తల మీద కొట్టారు. నాకు బ్లీడింగ్ అవుతుంది, నేను హాస్పిటల్కి చెప్పుకోవాలా. సో పోలీసు వారు మాకు ఖచ్చితంగా దీనికి సహకరించాలి. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. నేను క్వశ్చన్ చేస్తున్నాను, రాజకీయం కాదు అన్నప్పుడు రాజకీయ నాయకుడు ఎందుకు వచ్చి కొట్టాడు? ఆ నాయకుడా? రాజకీయం కాదు అని నేను శ్రీరామ్ చెప్పాను కదా, రాజకీయ నాయకుడు ఎందుకని వచ్చి కొట్టాడు? నిన్న కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఒక దళిత యువతిపై నడి రోడ్డుపై 3 నక్షత్రాల పోలీసుల సమక్షంలో, పోలీసుల చేతిలో లాఠీ తీసుకుని ఆమెపై జరిగినటువంటి దాడి యావత్ మహిళా లోకం తలదించుకునే విధంగా, ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డు మీద కూని చేసే విధంగా ఆ యొక్క చర్య అందరూ కూడా ముక్తఖండంతో ఖండించాల్సిన విషయం. జనసేన నాయకుడనే చెప్పుకునే తాతంశెట్టి నాగేంద్ర ఆమె మీద విచక్షణారహితంగా నడి రోడ్డుపై వందలాది మంది ప్రజలు చూస్తుండగా పోలీసుల సమక్షంలో దాడి చేయటం అంటే, రోజు రోజుకి దళితులపైన, బలహీన వర్గాలపైన ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క వైఖరి చెప్పకనే ఏ విధంగా చెప్తా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా నిన్నేదో కార్యక్రమంలో గౌరవనీయులు సభాపతి గారు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, ఆయన మించిన సీనియర్ ఎవరో ఉండరేమో మోస్ట్లీ శాసనసభలో, అక్కడ డప్పు వాయిద్యం వాయిస్తున్నటువంటి ఒక దళితుడిని, ఒక వయసు పైబడిన దళితుడిని చెంప మీద పెట్టి కొట్టడం. ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం? దళితులపై మీకున్న చిత్తశుద్ధి ఇదేనా? దళితులపై మీకున్న గౌరవం ఇదేనా? ఒక దళిత హోంమంత్రి ఈ రాష్ట్రంలో, మహిళా హోంమంత్రి ఉండగా ఒక స్త్రీపై రైల్వే కోడూరులో విచక్షణారహితమైన దాడి, అప్రజాస్వామికమైన దాడి,
ఒక దళితుడిపై సాక్షాత్తు శాసనసభ స్పీకర్ సభాపతి దాడి, అదేవిధంగా ఇక ఉపసభాపతి గారి విషయం అయితే మనందరం చూసాం. ఆయన ఏదో అక్కడికి వందలాది మంది బార్బలం తెలియ నామైనా దాడి జరిగిందని చెప్పేటటువంటి పరిస్థితి. ఆయన నియోజకవర్గానికి ఒక తండ్రి లాంటి వాడు. అనేక రకాల సమస్యలు ఉంటాయి, అనేక రకాల మతపరమైన కులపరమైన వ్యవహారాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా చక్కదిద్దాల్సిన బాధ్యత, వాళ్ళందరినీ సమన్వయం చేయాల్సిన బాధ్యత ఆ నియోజకవర్గ శాసనసభ్యుడి మీద ఆధారపడి ఉంటుందనే విషయాన్ని కూడా మరి గుర్తెరగకుండా అయిపోయిన సంఘటన కూడా మళ్ళీ రెచ్చగొట్టే విధమైన వ్యాఖ్యలతో మేము ఇక్కడ రామాలయం కడతాం, కట్టండి, నిజంగా రామాలయానికి చెందినటువంటి స్థలం అది అయితే, కానీ చెప్పే విధానం, సహనం, సమన్వయం, దమ్ముంటే ఆపండి, మీరు దమ్ముంటే ఎవడో ఆపేది రండి అనే విధంగా అక్కడ ఒక మత విద్వేషకుడు భానుప్రకాష్ రెడ్డి, మీరందరూ కూడా ఈ విధంగా దళితుల్ని రెచ్చగొట్టే విధంగా, అంటే మైనారిటీలు కదా, మీరు ఎంత శాతం ఉన్నారు, మీ చర్చిలన్నీ నోటీసులు ఇచ్చేస్తున్నాను, వీటికి పరిమితులు లేవు, పర్మిషన్లు లేవు, ఓకే వెల్ అండ్ గుడ్. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలకు కానీ, మసీదులకు కానీ, చర్చిలకు కానీ ఎక్కడెక్కడ పర్మిషన్ లేకుండా, ప్లానులు లేకుండా, అప్రూవల్ లేకుండా మరి కట్టడం జరిగిందో వాటన్నిటికి కూడా అదే రకమైన నోటీసులు ఇచ్చి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సందర్భంగానే ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో కేవలం బడుగు బలహీన వర్గాలు, మహిళలు, మైనారిటీలు, దళితులపై జరుగుతున్నటువంటి దాడులు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. దీనికి అంతం కాదు, ఇది ఆరంభం అన్నట్టు ఉంది. ఈ సందర్భంగా ఒక మహిళా హోంమంత్రి గారికి ఒకటే విన్నవించుకుంటా ఉన్నాను. అమ్మ, నిన్న జరిగిన ఆ సంఘటన, రైల్వే కోడూరులో జరిగిన సంఘటన చాలా మనసు కలిచివేసే విధంగా, ఒక దళిత మహిళపై నడి రోడ్డులో ఎప్పుడో చిన్నప్పుడు చూసామమ్మా ప్రతిఘటన సినిమా, మరొక్కసారి ప్రతిఘటన సినిమాను మరిపించే విధంగా ఈ యొక్క దాడి జరిగింది. దయచేసి ఒకసారి ఆలోచన చేయాలని సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇక రాజధాని అమరావతి చట్టబద్ధత పొందింది, చాలా సంతోషం. పిల్లలు వాళ్ళకి 10th క్లాస్లో సోషల్ మీడియాలో కానీ రాజధాని ఎక్కడైనా వస్తే అమరావతి అని రాసుకోవడానికి మంచి చక్కని అవకాశం కలిగింది. దీన్ని అందరూ కూడా ఆహ్వానించాల్సిన విషయమే. కానీ అమరావతి అనే పేరు చట్టబద్ధత కల్పించుకోవడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాజధానిని చెప్పుకునేటటువంటి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి బడుగు బలహీనులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ వర్గాలకి ఏ విధమైన లబ్ధి చేకూరబోతా ఉంది, ఎటువంటి పరిశ్రమలు రాబోతా ఉన్నాయి, ఎటువంటి పెట్టుబడులు రాబోతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అమరావతి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి చారిత్రాత్మక రాజధాని కాబోతుందని చెప్పారు కదా మీరు. కనీసం మీరు రైతుల దగ్గర తీసుకున్న భూములు, ఆ రైతులకి ఆ యొక్క భూములు, ఆ ప్లాట్లు కనీసం వాళ్ళకి అప్పజెప్పేటటువంటి కార్యక్రమం చేయగలుగుతారా అనే సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి వ్యతిరేకం, రాజధాని అంటే ఆయన గిట్టదు, 3 ముక్కలు ఆట ఆడాడు అని చెప్పి విమర్శిస్తా ఉన్నారు. మీరు ఇప్పుడు చెప్పకుండా ఆడుతున్న ఆట ఏంటని నేను అడుగుతా ఉన్నా. రాజధాని అమరావతి అని చెబుతూ వేల కోట్లు, లక్షల కోట్లు వైజాగ్లో పెట్టుబడులు వస్తున్నాయి అనేటటువంటి, వచ్చిందో లేదో ఎవరికి తెలియదు, మీకే తెలియాలి, వస్తున్నాయి అనే చెబుతున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ కానీ, మిట్టల్ స్టీల్స్ కానీ, ఇంకా రహేజా, బొహేజా ఇలాంటి ఏవో రియల్ ఎస్టేట్ కంపెనీల పేర్లతో కూడా 99 పైసలకే భూములు ఇస్తున్నటువంటి కార్యక్రమం కేవలం వైజాగ్లోనే ఎందుకు చేస్తా ఉన్నారు? అమరావతి ఏమైపోవాలి? ఇక్కడున్న 54 ఎకరాలు కాకుండా ఇంకా 40,000 ఎకరాలు మరి ల్యాండ్ పూలింగ్కి వెళ్తామని చెప్తున్నారు. ఆ పరిశ్రమలన్నీ కూడా విశాఖపట్నం వెళ్తే ఇక్కడ ఎలా డెవలప్మెంట్ అవుద్ది, ఎలా అభివృద్ధి జరుగుద్ది, ఎలా అవకాశాలు వస్తాయి అని రాష్ట్ర ప్రజలు ఈ రోజున ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ భూములు కదా మీరు 99 పైసలకి ఇచ్చి మంచి కార్పొరేట్ కంపెనీలను ఆహ్వానించాల్సింది, లక్షల కోట్ల పెట్టుబడి పెట్టాల్సింది అమరావతిలో కదా. మీరు పట్టుబట్టి పోరాడింది కూడా అందుకే కదా. మళ్ళీ వాళ్ళు వేల కోట్లు, లక్షల కోట్లు వైజాగ్లో ఎందుకు పెడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ అన్నారు, 3 ముక్కలు ఆట ఆడారు, అందుకే మీకు 11 ఇచ్చారు, 10 ఇచ్చారు అని చెప్తా ఉన్నారు. 11 ఇచ్చారు, 10 ఇచ్చారు అని చెప్తా ఉన్నారు. చట్టబద్ధతపై మరొకరు వేరే నిర్ణయం తీసుకోకుండా, వేరే ఎవరైనా వస్తే దీన్ని కదపకుండా అని చెప్తా ఉన్నారు. ఒక పక్క కదపకుండా వేరే వాళ్ళు అధికారంలోకి వస్తే మాట్లాడుతూనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అంటారు,
మేము 15 ఏళ్ళు కలిసి ఉంటాం. 15 ఏళ్ళు కాదు, ఇంకో 15 ఏళ్ళు కలిసి ఉండండి, ఎవరికి ఇబ్బంది లేదు. కానీ వారిని ఎవరిని రాని అనేటటువంటి నియంత భాష ఏ విధంగా ఎటువంటి అర్థాన్ని ఇస్తుందని రాష్ట్ర ప్రజలు వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. రాయనివ్వంటే ప్రజాస్వామ్యబద్ధంలో ప్రజలు ఓట్లిస్తే ఎవరైనా అధికారంలోకి వస్తారు. కానీ మేము రానివ్వంటే ఏం జరుగుతూ ఉంది, ఏం చేయబోతా ఉన్నారు, మళ్ళీ ఏం ఆలోచన చేస్తూ ఉన్నారు, ఇంత ముందు జరిగింది కూడా ఇదేనా అని వాళ్ళ ప్రజలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క లోకేష్ గారు అడుగుతారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అని గ్యారంటీ ఇవ్వగలుగుతారా రాడని అని అంటూ ఉంటారు. మేము రానియము, రాడు, భూస్థాపితం చేస్తున్నామని ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు. మేము 15 ఏళ్ళు మేమే ఉంటాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను రాని ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు. మళ్ళీ ఒకవేళ వస్తే ఈ చట్టాన్ని ఎవరు మార్చకుండా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మీరు ఎంత అభద్రతా భావంతో ఉన్నారు, ఇన్సెక్యూర్ ఫీలింగ్తో ఉన్నారు. మీరు ఏం చెప్పి ప్రజల్ని మరి నమ్మబలిగే ప్రయత్నం చేసేటటువంటి అవకాశం కూడా లేదు. లడ్డు 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 అన్నారు, కొంత విరామం ప్రకటించారు, ఇరాక్ అమెరికా యుద్ధంలాగా. మళ్ళీ మన ఉపసభాపతి గారు రఘురామ కృష్ణరాజు గారు కార్యక్రమంతో మళ్ళీ మత విద్వేషాలు, మత ఘర్షణలు, మత కల్లోలాలు ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని చుట్టుముట్టేటటువంటి పరిస్థితి. దయచేసి పాలన మీద, అభివృద్ధి మీద, సంక్షేమం మీద మీరు ఇవ్వాల్సినటువంటి హామీలు ఏదైతే బీసీలకి 50 సంవత్సరాల పెన్షన్ మీద, బీసీ రక్షణ చట్టం మీద, బీసీ ఎస్సీ మహిళలకి 1500 ఇచ్చేదాని మీద, మరి ఒక్క సిలిండర్ ఇచ్చినా ఒక్కదానికి కూడా డబ్బులు రాట్లా, దాని మీద దృష్టి పెట్టండి. 3,31,000 కోట్లు అప్పు చేశారు కదా, ఇందులో సంపద సృష్టి అంతా అని ఈరోజు రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు. తమ్ముళ్ళు, జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి మీ అందరికి పంచాడు 10 రూపాయలు, నేను సంపద సృష్టించి 15 రూపాయలు మీకు పంచుతా అని చెప్పారు. ఒక్క రూపాయైనా సంపద సృష్టి జరిగిందా? జరిగితే ప్రజలకు తెలియజేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.